హలో అండి. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను 1 ఇయర్ నుంచి సేవ్ చేసిన మనీని కౌంట్ చేయబోతున్నాము. మీరు నన్ను ముందు నుంచే ఫాలో అవుతున్నట్టయితే మీకు తెలుస్తది. నేను లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్‌కి ఇందులో మనీ వేయడం స్టార్ట్ చేశాను. ఇప్పటికి ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్ అయితే కంప్లీట్ అయింది. ఇంక ఇవాళ దీన్ని పగలగొట్టబోతున్నాను. ఇందులో నేను మనీ వేయడం స్టార్ట్ చేసినప్పుడు అంటే లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్‌కి వీడియో కూడా చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే కింద లింక్ ఇస్తాను. ఒకసారి చూసేయండి. ఆ వీడియోలో నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. అంటే మనీ సేవ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది. నేను దీంట్లో మనీ వేయడం స్టార్ట్ చేసిన కొత్తలో ఏమనుకునేదాన్నంటే డైలీ వేయాలి అని అనుకునేదాన్ని. బట్ నాకు డైలీ వేయడం అనేది అవ్వలేదు. అలా అని నేనేమి మానేయలేదు. నేను బయటికి వెళ్ళొచ్చిన తర్వాత నా దగ్గర రిమైనింగ్ మనీ ఉంటాయి కదా మిగిలినవి. అవి దీంట్లో వేసేసేదాన్ని. నాకు కావాల్సినంత తీసుకొని మిగిలినది దీంట్లో వేసేసేదాన్ని. నేను వేసిన మనీకి ఇది కంప్లీట్‌గా నిండు కూడా ఉండదు. కానీ ఇంక ఇయర్ ఎండ్ వచ్చింది కాబట్టి నేను పగలగొట్టాలని డిసైడ్ అయ్యాను. బట్ నేను దీంట్లో మనీ వేసేటప్పుడు ఏమనుకున్నాను అంటే ఆ వీడియోలో కూడా మెన్షన్ చేశాను ఆ పాయింటే. ఏంటి అంటే చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తేనే కానీ ఇందులో ఉన్న మనీని కదపకూడదు అని అనుకున్నాను. లక్కీగా నాకు అటువంటి సిచ్యువేషన్ అయితే ఏం రాలేదు. యాక్చువల్‌గా నా దగ్గర సుత్తి లేదు. ఇంక దీంతో పగలగొడుతున్నాను. ఇది పగలగొడుతుంటే ఒక పక్కన బాధేస్తుంది కానీ ఇంకో పక్కన ఫీలింగ్ బాగుంది. నేను ఇంతలా సేవ్ చేయడానికి మెయిన్ రీజన్ అంటే ఈ రీజన్ నేను నా పర్సనల్‌గా అనుకుంటున్నది. అదేంటి అంటే నాకేం కావాలన్నా కూడా బాగా ఆలోచిస్తాను. ఖచ్చితంగా కొనాలా అని ఆలోచించాక అది కొనాలనిపిస్తేనే కొంటాను. ఇవే నేను ఇయర్ మొత్తం దాచిన డబ్బులు. అప్పుడు నేను తీసుకున్నది మట్టి డిబ్బి. అంటే ఇదనుకో మనం పగలగొట్టేసిన తర్వాత కూడా మళ్ళీ నానబెట్టుకొని ఈ మట్టిని మళ్ళీ వేరే విధంగా యూజ్ చేసుకోవచ్చు. నా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ఈ డిబ్బీలే కొనుక్కునేవాళ్ళం. మా అక్క వాళ్ళైనా, నేనైనా కూడా. నేనైతే ఎక్కువ సీతాఫలం గానీ, చేప డిబ్బీ గానీ తీసుకునేదాన్ని. ఇంక ఇప్పటికి అదే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు ఈ డిబ్బీని చూసి. ఇందులో నేను కష్టపడి నా సొంతంగా సేవ్ చేసిన మనీ ఏం లేదు. ఇదంతా కూడా మా డ్యాడీ దగ్గరదే. అయితే నేనేమి జాబ్ చేయట్లేదు. అలా అని ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా ఇంకా మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయలేదు. సో, నా దగ్గర ఉన్న మనీ అంటే ఏమైనా ఉందంటే అది మా డ్యాడీ ఇచ్చిన డబ్బుల్ని ఖర్చులు కంట్రోల్ చేసుకొని ఇలాగా సేవ్ చేశాను. ఇందులో ఎంత మనీ ఉందో నాకైతే నిజంగా ఐడియా లేదు. అంటే మనం మనీ సేవ్ చేసుకునేటప్పుడు కౌంట్ చేస్తే తగ్గిపోతాయి అని చెప్పేసి నేను ఎందుకో నమ్ముతాను. మీరు నవ్వకండి. అందుకని నేను కౌంట్ చేయకుండా అలా ఉన్నదలా వేసేస్తూ వచ్చాను. నేనైతే దీంట్లో 10-12K అలా ఉంటాయని అనుకుంటున్నాను. మీరెంత అనుకుంటున్నారు? ఇందులో నేను ఓన్‌గా ఎర్న్ చేసిన మనీ ఏం లేకపోయినా గానీ, ఇదంతా నాదే. కానీ మీరు కూడా నాకు నేను ఓన్‌గా మనీ ఎర్న్ చేసుకునే అవకాశం ఇవ్వచ్చు. నేను అప్‌లోడ్ చేసిన వీడియోస్ ఫుల్‌గా చూసి. ఈ పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ నేను మీకొక టాస్క్ ఇద్దామనుకుంటున్నాను. అదేంటి అంటే, ఇక్కడున్న మనీ ఉంది కదా! ఇందులో ఏమేమి ఎంతెంతున్నాయో నేను చెప్తాను. మీరు టోటల్ చేసి నేను సేవ్ చేసిన అమౌంట్ ఎంతో కింద కమెంట్ చేయండి. ఓకేనా? ఈ మడతలన్నీ కూడా డిబ్బీలోకి వెళ్ళాలి కదా అని మడత పెట్టి వేసేదాన్ని. అందుకే అన్నీ ఇలా మడతలుగా ఉన్నాయి. ఇలా చూస్తుంటే మీకు ఒక ఐడియా ఉంటది కదా! మీరెంత అనుకుంటున్నారో. దాన్ని కింద కమెంట్ చేయండి. నేనైతే నోట్స్ చూసి 15 దాటేస్తదనుకుంటున్నాను. 500 నోట్స్ చూసి. ఇక్కడున్న చిల్లరని చూస్తే మీకు అర్థమవుతుంది. నేను బయటికెళ్ళొచ్చిన తర్వాత చిల్లరతో సహా దీంట్లోనే వేసేదాన్ని. ఒక 300 అంటే సేఫ్ సైడ్‌కి ఒక 300 అలా పక్కన పెట్టుకునేదాన్ని. బట్ అవి కూడా ఖర్చయ్యేవి కాదు. ఎందుకంటే మళ్ళీ బయటికెళ్ళినప్పుడు మళ్ళీ మా డ్యాడీని అడిగేదాన్ని. ఇంక ఈ మనీ అలా సేవ్ అయిపోయేవి. అయినా నాకంటూ పర్సనల్‌గా ఖర్చులంటే పెద్దేం ఉండవు. నాకింకా మ్యారేజ్ అవ్వలేదు. అండ్ నా ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నేనేం జాబ్ చేయట్లేదు కాబట్టి ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు పెద్ద ఖర్చులేం ఉండవు. మా డ్యాడీ లేనప్పుడు ఇంట్లోకేమన్నా కావాలి అంటే వాటిలకవుతాయి. ఇంకా ఈ యూట్యూబ్‌కేమన్నా వీడియోస్‌కి కోసం కొన్ని కావాలంటే అవి కొనుక్కుంటూ ఉంటాను. ఇంకా పర్సనల్ ఖర్చులు అంటే మేకప్ రిలేటెడ్ అలాంటివైతే కనుక నాకు ఇయర్ మొత్తానికి కూడా ఒక 1500, 2000 ఉంటే సరిపోతది. వీటికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలే గానీ నాకు కొన్ని నెక్స్ట్ ఇయర్‌కి కూడా వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిప్‌స్టిక్ ఉంది. ఇంకా నా దగ్గర పర్ఫ్యూమ్ కూడా అలానే ఉంది. అంటే క్రుయల్టీ ఫ్రీగా ఉండేవే మంచివి కొనుక్కుంటాను. బట్ అంటే అంత ఎక్కువ వాడను నేను. ఈ ఇయర్ అయితే ఇంకా నా బ్రెయిన్‌లోకి ఏం కొనుక్కుందాం అటువంటివేం రాలేదు. బట్ నేను ప్రెజెంట్ ఏమనుకుంటున్నా అంటే ఈ యూట్యూబ్ వీడియోస్ చేయడానికి బ్యాక్‌గ్రౌండ్‌లోకి ఏదైనా ఒక మంచి టేబుల్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో, ఇవన్నీ నోట్స్ అన్నమాట. నోట్స్ అన్నీ కూడా ఇలా సెపరేట్‌గా పెట్టేశాను. ఇప్పుడొచ్చేసి కాయిన్స్. ఈ కాయిన్స్‌లో నేను కొన్ని సేవ్ చేసుకున్నాను స్పెషల్‌గా. అంటే బయట పెడితే పోతాయి అన్నట్టు ఇంకా డిబ్బీలోనే వేసేసాను.
అవేంటంటే ఇక్కడ 5 రూపీస్ కాయిన్ చూస్తున్నారు కదా, దాని మీద ఒక ప్రింట్ వచ్చింది. అండ్ ఈ 20 రూపీస్ కాయిన్ కూడా రీసెంట్గా వచ్చిందంట. నా దగ్గరికి రాగానే నేను వెంటనే డిబ్బీలో వేసేసాను, మళ్ళీ ఖర్చు పెట్టేస్తానేమో అని చెప్పి. అండ్ చాలామంది 10 రూపీస్ కాయిన్స్ చెల్లట్లేదు అని అనుకుంటున్నారు, కానీ అవి చెల్లుతున్నాయి. ఎందుకంటే నేను యూనియన్ బ్యాంక్లో నోటీస్ చూశాను, అవి 10 రూపీస్ కాయిన్స్ చెల్లుతున్నాయి అని చెప్పేసి. అండ్ నా దగ్గర ఉన్న స్పెషల్ కాయిన్స్లో ఈ 2 రూపీస్ కాయిన్ ఒకటి. ఇది ఎందుకు స్పెషల్ అంటే 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నేను పుట్టిన ఇయర్ ఉంది దీని మీద, అండ్ ఇంకొకటి వచ్చేసి ఇవి ఇప్పుడు రావట్లేదు. 2010 ఆ టైంలో ఎక్కువ వచ్చేవి, ఇప్పుడైతే కొత్త 2 రూపీస్ కాయిన్స్ వస్తున్నాయి. ఇవి రావడం చాలా తక్కువ ఇప్పుడైతే, అందుకే ఇది స్పెషల్. అండ్ దీంతో పాటు నా దగ్గర ₹1 అలానే పావలా కూడా ఉంది. ఈ 3 కూడా పక్కన పెడుతున్నా, అంటే వేరే ప్లేస్లో ఎక్కడైనా పెట్టుంటే మర్చిపోతానని చెప్పేసి ఇంకా అలా డిబ్బీలో వేసేసాను వీటిల్ని. ఈ 3 దాచుకుంటా, ఈ మిగిలినవి కౌంట్ చేద్దాం. ఇప్పుడు నేను ఇవన్నీ సెపరేట్ చేసేసాను. మీరు మొత్తం క్యాలిక్యులేట్ చేసి కింద కమెంట్ చేయండి టోటల్ మనీ ఎంత వచ్చింది అనేది. ఇక్కడ ఏమేమి ఎంత ఉన్నాయో చెప్తాను, అలానే ఒక పేపర్ మీద రాసి మీకు చూపిస్తాను. సో ఇక్కడ మొత్తం ఎన్ని కేటగిరీస్ ఉన్నాయంటే 11 కేటగిరీస్ ఉన్నాయి. అంటే రూపాయలు, 5 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్, 10s, 20s, 50, 100, 200. సో ఇవన్నీ కూడా నేను ఇక్కడ బుక్లో నోట్ చేసుకుంటున్నాను. అండ్ ఏవేవి ఎంత ఉన్నాయో కూడా చెప్తాను. ఇక్కడ ఒక కామెడీ జరిగింది. అదేంటి అంటే నేను మీకు క్లియర్గా ఉంటుంది కదా అని ఇలా బుక్ మీద రాశాను 500s, 200s, 100s అని చెప్పేసి. అయితే ఇక్కడ నేను కౌంట్ చేస్తేనేమో 11 వచ్చాయి, బుక్లో రాస్తేనేమో 9 వచ్చాయి. ఎక్కడేదో మిస్ అయిపోతుందని ఇందాక నుంచి కౌంట్ చేస్తూనే ఉన్నాను. లాస్ట్కి అర్థమైంది ఏంటంటే ఈ 10 కాయిన్స్ని లెక్క పెట్టాను, మళ్ళీ 10 రూపీస్ నోట్స్ని ఒక దానిలో లెక్క పెట్టాను. అంటే 10 రూపీస్ నోట్స్ ఒక కేటగిరీ, కాయిన్స్ ఒక కేటగిరీ, 20 రూపీస్ కాయిన్ ఒక కేటగిరీ, నోట్స్ ఒక కేటగిరీ అన్నట్టు. దానివల్ల ఎక్స్ట్రా 2 యాడ్ అయ్యాయి, అంటే 11 అయ్యింది. కానీ అవి కూడా ఒకటే కదా, అందుకని 9 వచ్చాయన్నమాట. అండ్ మనీ ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి అంటే దానికి సంబంధించి నాకు ఒక పర్సనల్ ఒపీనియన్ ఒకటి ఉంది. అంటే దాన్ని ఎలా చెప్పాలో రావట్లేదు, బట్ నేను ఏదో చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అదేంటి అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే ఫోన్పే ఇవి లేనప్పుడు మామూలుగా హ్యాండ్ క్యాష్ మెయింటైన్ చేసేవాళ్ళం కదా. ఇప్పుడు హ్యాండ్ క్యాష్తో మనం అమౌంట్ ఇస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉంది, ఒక ప్రోడక్ట్ ఉంది, అది వచ్చేసి 500 అనుకో, 500 అని ఒక ఆలోచన వచ్చేది. మనం చేతి నుంచి డబ్బులు ఇస్తున్నప్పుడు ఇన్ని నోట్స్ ఇస్తున్నాము లేదా ఇంత నోట్ ఇస్తున్నాము అనేది ఒక ఫీలింగ్ ఉండేది. బట్ ఈ ఫోన్పేలు అవి రావడం వల్ల ఏంటి అంటే 500 కదా, 500 కదా అని కొట్టేసి అలా ఇచ్చేస్తున్నాం మనం. సో అలా అంటే ఆ నెంబర్స్ ఎంటర్ చేస్తున్నాం కానీ ఎంత అమౌంట్ వెళ్తుంది అనేది ఒక ఫీలింగ్ మనకి రావట్లేదు. అంటే నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ చెప్పడం కూడా నాకు రాదు, ఎందుకంటే మళ్ళీ ఇలాగే చెప్తాను నేను. సో అన్నీ కౌంట్ చేయగా ఇన్ని అయితే వచ్చాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇదంతా క్యాలిక్యులేట్ చేసి టోటల్ ఎంత వచ్చిందో కింద కమెంట్ చేయండి. అదే నేను లాస్ట్ ఇయర్ అంటే 2024లో మొత్తం ఇయర్ అంతా కూడా కలిపి సేవ్ చేసిన అమౌంట్. అండ్ ఒకటి చెప్పాలి, అదేంటి అంటే మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. నార్మల్గా తక్కువ వ్యూస్ ఉన్నా లేకపోతే తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు. కానీ మీరు అలా కాకుండా నా ఛానల్కి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అలానే నేను పెట్టిన ప్రతి వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.